నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ 9848. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మక్క బుట్టల సీజన్ అయితే వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, బేబీ కార్న్ని మనం ఇంటికి తెచ్చుకొని ఇలా నీట్గా కడిగేసుకొని అందులోకి మసాలా పట్టించుకోవాలి. ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా అన్నీ కూడా పట్టించి పక్కన ఉంచుకోవాలి. వీలైతే కొంచెం షాడో ఫ్రై అయితే చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం అన్నిటిని కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఒక 1 అవర్ అలా వదిలేయండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ వేసిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు కూడా వేయాలి. అయితే ఉల్లిపాయలు ఎప్పుడు వేయాలంటే పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగిన తర్వాతే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, చూసేయండి. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేయాలి. ఇవి బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనము ఇవి కొంచెం అంటే మనము చిన్నపిల్లలు కూడా తినేంతగా వేగాలి. అలా వేగిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ని చేయాలి. ఇప్పుడు చూడండి, ఇవి వేగుతున్నాయి. మంచిగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి కావాలంటే సాల్ట్, కావాలంటే ధనియాల పౌడర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకి నార్మల్గా తినడానికి కూడా అంటే మిర్చి అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్ని కూడా ఇందులో కలిపేయాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాలండి. ఇందులోకి వేగడమే ఎక్కువగా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మేము కలిపిన మిశ్రమం అంటే ఇది వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇందులోకి మనము కొంచెం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ని ఒక స్పూన్ లేదంటే 2 స్పూన్స్ తీసుకొని వాటర్లో కలిపేసి ఇందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే మనకి ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. చూసారు కదా, కొంచెం స్టిక్గా అవుతుంది. అలాంటప్పుడే మనం బేబీ కార్న్ని, మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న బేబీ కార్న్ని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. అందులో ఉన్న బేబీ కార్న్కి ఈ జ్యూసీ అంతా కూడా జ్యూస్ లాగా అయిపోతుందన్నమాట. లోపలికి పీల్చుకొని అప్పటిదాకా మనం వేయించాలి. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళు చూసేయండి. ఇంకా లాస్ట్లో అయితే బాగా కొత్తిమీర పట్టించేయాలి. కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఎలాంటి ఏమంటారంటే ఎలాంటి మసాలాలు ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి. పిల్లలతో సండే రోజు ఇలాంటి స్పెషల్ని ఎంజాయ్ చేస్తే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఏమంటారు కదా?